కల్కి ట్రైలర్ను లైవ్లో వీక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా కాలంగా ప్రభాస్ సినిమా కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రోజు సమయం రానే వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసుకుంటూ వచ్చిన అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె లుక్స్, గ్లిమ్స్, బుజ్జి వీడియో ఇలా అన్ని సినిమాపై కూడా అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ చెప్పిన విధంగానే రాత్రి 7 గంటలకు కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆశించినట్టుగానే హాలీవుడ్ రేంజ్లో ఉండగా విజువల్స్ అంతకు మించి అనే స్థాయిలోనే ఉన్నాయి. బ్రహ్మానందం, అమితాబ్, దీపిక, దిశా పటానీల సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివరిలో వచ్చే కమల్ హాసన్ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హాలీవుడ్ రేంజ్లోనే ఉంది. అయితే మరి ఈ యొక్క కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే ఈ కల్కి మూవీ యొక్క ట్రైలర్ని లైవ్లో వీక్షిస్తూ ఉన్నారట. ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన మాత్రం ఒక్కసారిగా అవాక్కైపోయారట. ఎంతైనా రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ప్రభాసే. ప్రభాస్ కేవలం నిజ జీవితంలో హీరో మాత్రమే కాకుండా ఇలా తెరపైన కూడా ప్రతి ఒక్కరి మనసుల్ని హత్తుకుంటూ ఇలాంటి విధ్వంసాలను సృష్టించడంలో ప్రభాసే సాటి. ఆయనలాగా ఇంకెవరు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ధీటుగా నిలవలేరు అంటూ కల్కి ట్రైలర్ని చూసి ఎంతగానో అవాక్కైపోతూ షాకింగ్ కామెంట్స్ చేశారట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మొత్తానికైతే రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క కల్కి ట్రైలర్ మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.